నా వల్ల కాదు. ఏమండి ఒక్కసారండి. అయ్యో ఏమండి ఆగండి. నాకు మూడు వచ్చేస్తుందండి. ప్లీజ్ ఒక్కసారండి. నేను ఆగలేకపోతున్నానండి. నువ్వేనా చెప్పరా ప్లీజ్. చెప్పరా దేవుడు చెప్పరా అయ్యో నాకు మూడు వచ్చేస్తుందండి. అయ్యో 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 ఏమండి 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 అయ్యో ఒక్కసారండి. ఏమిటి అసహ్యంగా? అసహ్యం ఉంది, రోజు ఉండేదేగా. నాకు మూడు వచ్చేసింది, ఆయన ఓపిక లేదంటున్నారు. నువ్వేనా చెప్పవే? మీరేం కంగారు పడకండి. అమ్మగారు పుస్తకాలు రాసే రచయిత్రండి. అమ్మగారికి మూడు వచ్చేసినప్పుడు నోటితో టపా టపా చెప్పుపోతుంటే అయ్యగారు చకా రాసేయాలండి. ఇంతకీ ఈయనెవరు? మన మేడ మీద గదిలో అద్దెకి దిగుతున్నారు. అడ్వాన్స్ కూడా ఇచ్చారు. చూసే ఒప్పుకున్నారా? దానికే ఉందండి, ఓపెన్ ఎయిర్ థియేటర్ లాగా వండర్ఫుల్ గా ఉంటాను. నీవుడే మా అక్క నాగమణి. అదేం పరిచయం చేయడం? ఆంధ్రుల అభిమాన వాణి, నవతరం నవల రాణి. ఇంకా ఏ నవల అవలేదు వాణి. ఇక నా పరిచయం. నా పేరు సుబేదార్ సుబ్బైలింగం ద గ్రేట్, మిలిటరీ రిటర్న్డ్. మిలిటరీలో తమరు ఏం చేసేవారు? వంట పని అని తేలిగ్గా తీసిపారేకు. మిలిటరీలో తుపాకీ పుచ్చుకుని యుద్ధం చేసేవాడే కాదు, గరిటె పుచ్చుకుని వంట చేసేవాడు కూడా వీరుడి కింద లెక్క. అంటే సిప్పుల్లో బాత్రూములు దుడిసేవాడు కూడా మన ఊరు వచ్చినప్పుడు పార్న రిటర్న్ అని చెప్తాడు కదండి. అలాగా. నోర్మై, నువ్వు వెళ్ళి కాఫీలు ఏర్పాటు చేయి. అన్నట్టు అడగటం మర్చిపోయాను, మీ పేరేమిటి? బావండి. బావా ఎవరికి? పిలిచే వాళ్ళందరికీ. అదేమిటండి? ఇప్పుడు నా అసలు పేరు బాదరబంది వరప్రసాద్ అండి. ఇంటి పేరులోని బా తీసుకొచ్చి ఇక్కడ పెట్టావా, పేరులోంచి వా తీసుకొచ్చి ఇక్కడ పెట్టి రెండింటికి కనెక్షన్ ఇచ్చేసి అందరికి భావన అయిపోయాను. భలే భలే, నువ్వు ఇచ్చిన కనెక్షన్ చాలా బాగుంది బావా. అదేం పిలిపే, నువ్వు వరప్రసాద్ అని పిలవచ్చుగా. ఆ పేరు కంటే బావే బాగుంది. మీరు కూడా ఇలాగే మీ పేరు నీ 2 అక్షరాల కింద కనెక్షన్ ఇచ్చుకోవచ్చుగా. ఆ కనెక్షన్ నేను ఇస్తాను ఉండాలమ్మా. అయ్యగారి పేరు సుబ్బయ్యలింగం కదా, సుబ్బయ్యలోంచి సూ తీసుకొచ్చి ఇక్కడ పెట్టానమ్మా. లింగంలోంచి నా పేరుకి అలాంటి కలెక్షన్స్ ఏమి కుదరవు, నువ్వు నోరు మూసుకో. ఏమైనా నీ పేరు చాలా చిక్కగా ఉందయ్యా. అదే ఉందండి, పిలిస్తే అది అలవాటైపోతుంది. అయితే మీరు ఇంట్లోకి ఎప్పుడు చేరతారు బావగారు? ఎప్పుడో ఏంటి, ఇంకో గంటలో చేరిపోతాను. వస్తానండి. బాబు కప్పు. ఓహో ఇదిగో. ఆకాశంలో బస్సు మబ్బులు, రైలు మబ్బులు కమ్ముకుంటున్నాయి. రాయండి. బస్సు మబ్బులు, రైలు మబ్బులు ఏమిటి నా పిన్నాకుడు? ఆకాశంలో కారు మబ్బులు కమ్ముకుంటున్నాయని రాయాలి. అందరి భాష నాకొద్దు. నా భాష వేరు, నా భావం వేరు, నా పదాలు వేరు, నా ప్రయోగాలు వేరు. అందరూ కారు మబ్బులు అంటారు, నేను వెరైటీగా బస్సు మబ్బులు, రైలు మబ్బులు అంటాను. రాయండి. చెప్పు. రైలు మబ్బుల వెనక నుంచి చంద్రుడు వంగి చూస్తున్నాడు. ఏమిటి? చంద్రుడు వంగి చూస్తున్నాడా? పాప నడుంగాని పట్టేసిందే. అబ్బా రాయండి. ఎడారిలో పడవ మీద ప్రయాణిస్తున్నా. ఎడారిలో పడవలు ఎక్కడ ఉంటాయా? అన్ని ఇసుక దిబ్బలేగా. అబ్బా చోలు మూసుకుని రాయండి. అంటే నోరు మూసుకోమనే? అవును రాయండి. పడవ మీద ప్రయాణిస్తున్నా కుమార్ రాజాకి ఆకలి వేసి కడుపులో కుక్కలు పరిగెడుతున్నాయి. ఇది మరీ చండాలంగా ఉంది. ఎవరికన్నా ఆకలిస్తే కడుపులో ఎలికలు పరిగెడుతున్నాయని రాయడం రివాజు. నాకు తెలుసు, కానీ నా కుమార్ రాజా కోటీశ్వరుడండి. అతని కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయంటే చాలా చీప్గా ఉంటుంది, అందుకే కుక్కలు పరిగెడుతున్నాయి అన్నాను. రాయండి. అమ్మా పెంట చేయడం పూర్తయింది, మీకు సున్నం వడ్డించమంటారా? పెంట చేయడం పూర్తవటం పింజారి వెధవా. నన్ను ఏం చేయమంటారండి? అందరూ వాడే మాటలు వాడొద్దని అమ్మగారు ఆర్డర్ వేశారు. అందుకే వంటను పెంట అన్నాను, అన్నాను సున్నం అన్నాను. మీకు దాహం వేస్తే చెప్పండి, మీకు మంచంలో సున్నం వడ్డించేస్తాను. ఏమిటి? నాకు దాహం వేస్తే మంచంలో సున్నం వడ్డిస్తాడా? నీ దిక్కుమాలిన భాషా ప్రయోగం వాడికి కూడా వచ్చేసింది. వాడు నా వారసుడండి. నీ దిక్కుమాలిన పాండిత్యానికి వారసుడు దొరికాడన్న ఆనందం తప్ప పెళ్ళయి ఇన్నేళ్లైనా మనకి ఓ వారసుడు కావాలన్న ఆలోచన లేదు నీకు? ఎందుకు లేదండి? నా మొదటి నవల అచ్చేదాకా నేను సంసార జీవితం చేయనని సరస్వతీదేవి మీద ఒట్టు పెట్టుకున్నానండి. నీ నవల అచ్చైన మరుక్షణం ఆ సరస్వతీదేవి చావడం ఖాయం. ఆవిడ్ని చంపిన పాపం నీకెందుకే? ఆ ఒట్టు తీసి గట్టును పెట్టేయకూడదు. ఒట్టు తీసి గట్టు మీద పెట్టడం అనేది పాత డైలాగు. కొత్త డైలాగ్ ఏమిటి? ఒట్టు తీసి VIP సూట్ కేసులో పెట్టు అన్నట్టు. మీ చేతికి సాయంత్రం చాలా పనుంది, కాస్త దానికి రెస్ట్ ఇవ్వండి. ఈ చేతి మీద ఉన్న ప్రేమలో 10వ వంతు నా మీద లేదు కదా. నాకు పెళ్ళైతే మాత్రం సుఖమే ఉంది. మిలిటరీలో ఉన్నప్పుడు చేతికే పని, పెళ్ళైన తర్వాత చేతికే పని. దీన్ని
దీనికి దెబ్బ తగిలితే ఈ మాత్రం చేతి పని చేయడానికి ఉండదే. ఏమండి మంచంలో సున్నం కరిగిపోతుంది, తొందరగా రండి. వస్తున్నా. శ్రీహారీ జైలన్నా కాస్త తీరిగ్గా వేస్తారేమో గాని వీళ్ళు మాత్రం టైం అంటే టైమే. ఏం చేస్తాం, ఇవాళకి మన పరిస్థితి ఇంతే. అమ్మో, కొట్టింది నేనేమలే. సబ్బా, దంపతులు వల్లకాట్లో పాట పాడుకోవడం ఏమిటే, బాగోదు. జయా జయా, గుడ్డు తండ్రి గాండ్రిస్తున్నాడే. చంద్రుడు అస్తమించే టైం అయిపోయింది. వెంటనే లేచి ఇంటి ముందు చివరియాతనం వేవే. అబ్బా, అప్పుడే తెల్లారిపోయిందా? ఇప్పుడేగా పడుకుంది. గుడ్డు తండ్రి గాండ్రిస్తున్నాడంటే తెల్లవారినట్టే లెక్క. లే లే ఉందాక. ఏమిటమ్మా ఇప్పుడు వాకులు ఊడుస్తున్నావు? తెల్లారిపోయింది కదండి. ఇప్పుడు తెల్లవారు ఏంటమ్మా? రాత్రి 9 పావైంది. 9 పావైందా? మరి కోడి కసుబుసు పాపాయమ్మ, ముక్కు మీద కోపాలమ్మ, మూసుకుంటే ఎట్టాగమ్మ, నీకంత కోపం ఎందుకే ఓ అమ్మాయమ్మ, కాసింత తలుపు తీయవే. నంగనచి బెంగళప్ప, కాదు నేను అల్లాటప్ప, కూతలింత మానవయ్య, వేయకు వీరాంగము, ఓ కంగారయ్య, చేయకు రాజాంతము. కొసరి ఇంటి అద్దె కడుతున్నాను, తిరిగి తిరిగి అలిసిపోయి చేరుకున్నాను. ఓన్నరు బాలా బాధనలేల, వేయకు కళ్ళెం తీసే గొళ్ళెం. నంగనచి బెంగళప్ప, కాదు నేను అల్లాటప్ప, మూసుకుంటే ఎట్టాగమ్మ, నీకంత కోపం ఎందుకే ఓ అమ్మాయమ్మ, కాసింత తలుపు తీయవే.
చస్తానమ్మా గదికి మదికి పట్టు విడుపు ఉండారమ్మామో ఇదిగో అడిగి మడిగి మసలుకుంటే ఓకే అంట రుసలు గుసలు నస పెడితే నీకేదంట గీసిన గీడు దాటను నేను లేటుగా రాను మాటను నమ్ము ప్రతిసారి నేను ఒప్పుకోనయ్యా ఓకే ముద్దు ముద్దు పాపాయమ్మ ముద్ద బంతి పోయమ్మ తలుపు తెరిచి పిలిచేనమ్మ నవ్వులే పువ్వులాయనే పోగుమాడమ్మ కన్నుల వెన్నెలాయనే తలుపు తెరిచి పిలిచేనమ్మ నవ్వులే కన్నుల వెన్నెలాయనే